హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర బాబా. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు పరమగురు మండలం. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే దేన్నైనా వెంటనే సంభవం చేసుకుంటారు. వాళ్ళు నిత్య సంతోషంలో, నిత్యానందంలో వాళ్ళు ఉంటారు మాస్టర్. వాళ్ళ ఆలోచన వైఖరిని, వాళ్ళ సంకల్ప సాహసాలను మీ అనుభవం కోసం ఎంచుకోలేదు కదా. ప్రయత్నం చేద్దాం. ప్రజ్ఞా ప్రాప్తికి ఆవశ్యకమైన ఎన్నో జీవితానుభవాల్ని ఇంకా మీరు 11:20గా వస్తుంది. వాటిల్లో అద్భుతమైన అనుభవం ఏమిటో తెలుసా? మీకు ఇంటి ముందు జీవితం కోసం జీవించడమే ఆ అనుభవం. చాలా జీవిత ప్రజ్ఞ కోసం, అతి సామాన్యంగా జీవితం కోసం ఇక్కడ కూర్చున్నాను. జీవితం చాలా జీవించడమే అత్యుత్తమ జీవిత సాధన. గాలి బాగా తగులుతుంది, ఎక్కువగా ఆ మహాప్రజ్ఞ మీలో నెలకొన్నప్పుడే బయట కూడా ఆ మహాశాంతి అనుభవం మీకు కలుగుతుంది. ఆనందం అంటే ఏమిటో మహాశక్తివంతంగా ఎదుర్కోగల తీరులో మానవ దేహాన్ని మన సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి దేవుళ్లకు ఆ అనుభవ జ్ఞానం ఎంతో ఉపయుక్తమైంది. తనకు బాహ్యంగా ఉన్న దేవుడితో మానవుడి స్వాభిరుచి సంకల్పాల ప్రణయ కలాపాలు దేవుళ్ళు తమ స్వాభిరుచి ప్రాణ కలాపాలతో ఈ భూతలం మీద ప్రవర్తించే సమయంలోనే తాము కృషించిన జీవజాలాలతో సహా అనుభూతి చెందుతూ కలిసి వ్యవహరించడానికి ఉవ్విళ్ళూరుతున్న సమయంలోనే ప్రారంభమయ్యి దేవుళ్ళు అప్పటికే మొక్కలుగా తయారైపోయి ఉన్నారు. అప్పటికే జంతు స్వరూపాలను ధరించి ఉన్నారు. క్రిమి కీటకాలుగా కూడా వాళ్లే తయారైపోయి ఉన్నారు. అప్పటికే అన్ని స్వరూపాలను వాళ్ళు ధరించే ఉన్నారు. కానీ సృష్టి సర్వస్వం మీద పరమోన్నతంగా ఉండి అన్నింటి మీద తమ స్వాభిరుచిని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని సొంతం చేసుకోగల మానవ శరీరాకృతిని ధరించడానికి దైవాలు ఊరడమే వారి మహోన్నత ప్రేమ. తర్వాత ప్రేమ తత్వానికి తమ సృష్టి మీద వారి అనురాగానికి పరాకాష్ట, వాళ్ళ అనురాగానికి పరాకాష్ట. చిట్ట చివరికి స్త్రీ పురుషుల దేహాలను ధరించిన దైవాలు తాము ధ్యాసను పూర్తిగా అతి చాకచక్యంతో అన్నింటి మీద విజయాన్ని సాధించడానికి తమ సృష్టిలోని మిగిలిన వేటికి అందుబాటులో లేకుండా తప్పించుకొని పోవడానికి లగ్నం చేస్తూ పరివర్ణిత జీవస్థితిని
పొందారు. కానీ సంబంధించిన వికట వైపరీత్యం ఏమిటంటే అన్ని జంతువుల బారి నుండి సునాయాసంగా తప్పించుకోగలుగుతూనే ఉన్నారు. తమ చైతన్యమంతా తన చైతన్యమంతా ఆక్రమిస్తున్న బ్రతికి ఉండాలన్న బలమైన కోరికను మాత్రం తప్పించుకోలేకపోవడమే చివరికి వాళ్లకున్న బ్రతుకు మీద ఆశే మృత్యు భయమే వాళ్ళ శరీర పతనానికి దారి తీసింది. దేనికి ఒక్కడు భయపడతాడో అదే అతడికి కల్పించబడి సృష్టించబడి తయారవుతుంది. కనుక దైవాలు సృష్టించిన సర్వ విషయాల్లో భయాన్ని మించిన సర్వనాశనకారి మరొకటి లేనే లేదు. దాని నీడలో ఏ జీవితము సవ్యంగా సాగదు. కనుక దేవుళ్ళు మానవులై మృత్యువును అనుసరించిన తరువాత వాళ్ళ అహంకారాలు మరు గొప్పవి మహా గొప్పవి. కనుక ఈ భూతల స్వర్గం మీద అనుభవాల కొనసాగింపే ఓ అభిష్టగా సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఉండడమే వారి ఏకైక వాంఛితము వాస్తవము అయిపోయింది. ఆ విధంగా దేవుళ్ళు ఎంతో ఆతృతతో మరింత ఉన్నతులుగా తయారవడం కోసం తమలో తాము దర్శించిన ఆత్మ న్యూన్యత భావాన్ని సరిచేసుకునే ప్రయత్నంగా మరింత మహోన్నతంగా తమ సృజనాత్మకతలో వ్యక్తీకరించడం కోసం మళ్ళీ ఈ భూతలానికి తిరిగి రాసాగారు. అభివృద్ధిని సాధించాలన్న ధోరణితో కోరికతో భౌతిక పదార్థంతో బలీయంగా కూరుకుపోయిన దేవుళ్ళు తమ దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని పూర్తిగా మరచిపోయి మృత్యు జీవస్మృత్యు తత్వరాలుగా తయారైపోయారు. దాంతో పాటు దురదృష్టవశాత్తుగా సృష్టి నిర్మాణ రచన ప్రయత్నంలో జీవితంలో వారి ప్రణయ కలాపాలకి ముందే జీవ చైతన్యం ఎక్కడ ఉన్నా ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. వర్తమానం ముందే పోటీ తత్వం వల్ల మరింత ఉన్నతంగా మరింత మహనీయతతో ఉండాలన్న ఆలోచనలు చేయడం వల్ల జీవ సర్వస్వంతో ఉనికి ఏకత్వపు ప్రజ్ఞ దేవుళ్లలో నశించిపోవడం ప్రారంభమైంది. ఈ ఒక్క మాట వినండి మాస్టర్, మీ ఏకత్వం నిజంగా ఓ క్షణం దూరంలోనే, ఒక శ్వాస దూరంలోనే ఉంది. మీ అంతరపు లోతుల్లో దేనితోనూ అన్యంగా ఉండకూడదని ఒకసారి గట్టిగా మీరు అనుకుంటే మళ్ళీ అన్యంగా ఎప్పుడూ మీరు ఉండరు. కేవలం మీ వ్యక్తిత్వపు తీరుతోనే, మీ సంకుచిత సంకల్పంతోనే మార్పు చెందిన మీ గురించి మీ గుర్తింపుతోనే ఆలోచన సర్వస్వంలోంచి మీరు విడిపోయారు. మళ్ళీ ఆ సంకల్ప విస్తృతంలోకి దాని తీరు నుంచే ప్రయత్నాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చిన తక్షణం మీరు ఎప్పటికీ దారి తప్పి మిగతా దాన్ని దాని నుంచి దూరం అయిపోరు. అప్పటి నుంచి
జ్యోతిగా మీరు తయారై దివ్యత్వంలోకి పునర్ప్రవేశిస్తున్న తాదాభ్యం అవుతున్న వారి ఎందరికో మార్గదర్శకులవుతారు మాస్టర్. మనమందరం వారసత్వంలో పరిపూర్ణమల్లనే దైవాలమని శాశ్వతులమని అన్ని నాకు అర్థం అవుతూనే ఉంది. అయినా ఎంతో జాగ్రత్తగా నేనుండాలి అనే నన్ను నేను కాపాడుకోవాలి అనే అభద్రతా భావం ఇంకా నాలో అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుంది. నా నిజతత్వపు వ్యక్తీకరణకు అడ్డు తగులుతున్నట్లు అనిపిస్తున్న ఈ అజాగ్రత్త నాకు అవసరం అనిపించే భ్రమను నేను ఎలా అధిగమించాలో చెబుతారా రాంతా మాస్టర్? ఆత్మరక్షణ కోసం జంతువుల శరీరాల్లో అద్భుతమైన యంత్రాంగాలు ఏర్పడి ఉన్నాయి అన్న విషయం మీకు కూడా తెలుసు మాస్టర్. అవి జీవిస్తూ అనుభవాలను పొందుతూ అభివృద్ధిని సాధించే తీరులోనే ఆ జీవ ప్రణాళిక ఆ జంతువుల కణజాల జన్యు వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్నాయి. వారసత్వంగా ఆ జ్ఞానం జంతు సంతతిలో కొనసాగుతున్నట్లే ఈ ఆత్మరక్షణ సాంకేతిక మానవుడి జన్యు వ్యవస్థలో కూడా సహజంగానే పరచబడి కొనసాగుతూ ఉంది. కానీ మానవాళి ఏ రక్షణ కనిపించని నగ్నత్వంతోనే జన్మిస్తుంది. మానవుడికి కోరలు కొమ్ములు లేవు, పరుగు వేగం లేదు. ఆ అవయవాల్ని అవలీలగా చురుగ్గా ఉపయోగించుకునే లాఘవము లేదు. కనీసం చక్కటి వినికిడి శక్తి గాని తీక్షణమైన కంటి చూపు సామర్థ్యం గాని లేవు. ఎంతో సున్నితంగా నాజూగ్గా పొందికతో నిర్మించబడిన శరీరంతో స్వయం ప్రతిపత్తిని స్వలాభాలను సొంతం చేసుకుని ఆత్మ సైన్యాన్ని జాగ్రత్తను ఏకంతాన్ని ఆత్మరక్షణ ఆయుధాలుగా సహజంగా పొంది మానవుడు ఉన్నాడు. అలా ఉండకపోయి ఉంటే మహాప్రజ్ఞ పరిణామ మహాసృజనాత్మక భౌతిక నిజతత్వంలో ఇప్పుడు మానవుడు ఉండేవాడే కాదు. వివేకం మాత్రమే మీరు అనుభవించిన ఆ అనుభవాలు ఏ అనుభూతులు ఇక్కడ ఇప్పుడున్న మిగిలిన యావన్మందిలాగే మీరు కూడా పదార్థ సాంద్రతతో జీవితాన్ని అనుభవించాలనే సంకల్పంతో మీ తేజస్ శరీరపు మహాస్వేచ్ఛను సైతం వదులుకోవడాన్ని ఎంచుకుని సిద్ధపడి ఉన్నప్పుడు స్థలం మీద వ్యక్తీకరణకు నియమిత విధి అయి ఉన్న శరీరపు జన్యు ప్రేరిత సహజ అవగాహన తత్వంతో
బలీయంగా చెనవేసుకుపోయారు కనుక మనిషిగా ఉండడం అంటే భయంతో నిండి మంద మనస్తత్వంతో అన్నింటినీ అనుమానిస్తూ అతి జాగ్రత్తతో ఉండడం అనే ఇదొక్క గొప్ప సత్యం. అజాగ్రత్త అన్నది ఓ భ్రమ కాదు. మానవుడిగా జీవించడానికి ఓ నిశ్చిత నియమం. అది జాగ్రత్త. మీలో ఓ క్షణ మాత్రమైన విషయం ఎప్పటికీ కానే కాదు. మీ శరీర పరిరక్షణ కోసం అత్యంత ఆవశ్యకమైన జీవ ప్రేరణగానే దాన్ని మీరు గ్రహించి తీరాలి. జాగ్రత్తగా ఉండడంలో ఏ ఆక్షేపణ లేదు. ఆత్మరక్షణ కోసం జాగ్రత్త అత్యవసరమే. కనుక అయినా ఈ క్షణాన్ని, ఈ జ్ఞానాన్ని పరిమితం ముందుకు పొడిగించి మీరు గమనించాలి. అతి సూక్ష్మ పరమార్థత సృజనాత్మక పులింగమే అయి ఉన్న మిమ్మల్ని తన పరిణితి దిశలో పెంపొందించడానికి మీ శరీరం మిమ్మల్ని రక్షిస్తూ ఉందన్న ప్రజ్ఞతో మాంస నిర్మిత శరీరపు పరిధుల్ని మీ తేజస్వరూప ఆత్మస్థితుల అమరత్వంలోకి ప్రవేశించే తరుణం ఆసన్నమై ఉందని మీరు గ్రహించాలి. ప్రస్తుత క్షణమే మీరు సంకల్పిస్తే మీ ఉనికి మూలమే అయిన ఆత్మ తేజస్ మీ శరీరాన్ని తన ఆశ్రయంలోకి స్వీకరించి తన అనంత సంకల్ప ప్రజ్ఞతో పరిరక్షించే బాధ్యతను స్వయంగా వహించే ఆ తరుణం అవుతుంది. మీ తక్షణ కర్తవ్యం మీ సత్య అయిన సూర్యోపరితలం మీద సుస్థిర వాస సర్వోత్కృష్ట అయం ఆత్మ తత్వాన్ని, దివ్యత్వాన్ని, నేనే ఆత్మను అన్న ప్రజ్ఞను, ఆత్మస్థితిని పొందడమే అందుకోసం కృక్షణంగా మీరు గ్రహించి వదిలించుకొని తీరాల్సిన ఏకైక భ్రమ దివ్యత్వాన్ని పొందగలిగే సామర్థ్యం మీకు లేనే లేదు అన్న ఒక్కదాన్ని. మరి ఆ భ్రమను మీరు ఎలా తొలగించుకుంటారు? మీ ఆలోచన సంవిధానం క్రమంలోంచి దాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా మాత్రమే మీ ఆలోచనలో మీరు చరిస్తున్నవన్నీ, మీ అనుభవాలతో మీరు అనుభవిస్తున్నవన్నీ భూతలపు పరిధుల్లో ఎప్పటికీ వాస్తవాలుగా అవి సంభవించక పోతున్నప్పటికీ సత్యాలే అవుతాయి. మీరు దైవమే అన్న ఆలోచనను, నేను ఆత్మను అన్న తత్వాన్ని స్వీకరించారంటే అప్పటికే ఆ స్థితి మీకు ప్రాప్తించి ఉన్నట్లే. మీ నిజ తత్వాన్ని ప్రేమించండి మాస్టర్. ఆత్మ ప్రేమికులే కండి. మీరు మీ శాశ్వతులేనని, దైవాలు మీరేనని తెలుసుకోండి. మీ దివ్యత్వాన్ని గ్రహించండి. ఆ స్థితిని అనుభవించండి. ప్రజ్ఞ జీవితము పరిస్వాగాన్ని పొందండి. మిమ్మల్ని యుగాల పర్యంతం పరిరక్షించిన మీ వాస్తవత్వం
జీవ ప్రజ్ఞ ఇప్పుడు నైట్ మర్యులు కారు అమరులే మీరు పరిమిత మానవులు కారు అపరిమిత దైవమే మీరు అన్న ప్రజ్ఞకు ఎదురు లేదు. అనుక్షణము మారిపోతూ ఉంటుంది కనుక. సూపర్ తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మాస్టర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ అనంత ఈశ్వానికి ఈశ్వ చైతన్యానికి నా యొక్క స్వయానికి అనంత కోటి ప్రణామాలు. మరొక సెషన్ లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్. మానవ